యువతను సాంప్రదాయ క్రీడల వైపు ఆకర్షించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రైతుల జీవన శైలిని, పశు సంపద ప్రాధాన్యతను సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామంటున్న నిర్వాహకులు డాక్టర్ గన్ని భాస్కర్ రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే సంక్రాంతిని ఎవరైతే గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థంగా పూర్తి స్థాయిలో 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పోటీలు, అదేవిధంగా గుర్రపు స్వారీ పోటీలు కూడా జిఎస్ఎల్ మెడికల్ అధినేత గన్ని భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో రంగంపేట మండలం ఒడిశల గ్రామంలో అయితే మాత్రం పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా పూర్తి స్థాయిలో తండోపతండాలుగా పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. సంక్రాంతి సంబరాలను అంటిమించే విధంగా ఏదైతే సాంప్రదాయాలు కూడా పూర్తి స్థాయిలో కొనమరుగుతున్న తరుణంలో జిఎస్ఎల్ మెడికల్ అధినేత గన్ని భాస్కర్ రావు గారు ఈ రోజు మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎడ్ల బండి పోటీల్లో కానివ్వండి, గుర్రపు సారీ పోటీల్లో అయితే మాత్రం పూర్తిగా హాజరవడం జరిగింది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా హర్యానాలో అంతా కూడా ఈ స్వారీ పోటీల్లో కూడా ప్రత్యేకంగా పాల్గొనడంతో ఎవరైతే ముందు వచ్చారో ఈ పోటీల్లో అందరూ కూడా బహుమతి ప్రదర్శన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గుర్ర పోటీకి సంబంధించినటువంటి సారిగారినటువంటి సృష్టికర్త గన్ని భాస్కర్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా పోటీలు పూర్తి స్థాయిలో కూడా సాంప్రదాయాలు పోకుండా కూడా చాలా విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేయొచ్చు అంటారు? మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కొనమూరు రోజుల్లో మనం సనాతన ధర్మం, మన సంస్కృతిని నిలబెట్టాలంటే ఇలాంటి ప్రోగ్రాం జరగాల. దేవాలయం అభివృద్ధి చెందాలి, వ్యవసాయం పశుగ్రహం వృద్ధి చెందాలి. చేస్తేనే దానికి ఫ్యూచర్ ఉంటుంది. మనం మన ఉన్న ఉన్న స్మృతులు మర్చిపోతున్నాం. పాశ్చాత్య స్మృతులు వస్తున్నాయి. అంతకుముందు మన నుంచి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు చూసి మనం కాకుండా మన చూసి వాళ్ళు నేర్చుకోవాలి. కనుక ఇలాంటి ప్రోగ్రాం చేస్తేనే అందరికీ బాగుంటుంది. సుమారు ఎంతమంది, ఎన్ని జిల్లాల నుంచి రావచ్చు అంటారు? ఎంతమంది? ఆల్మోస్ట్ ఇచ్చాపురం నుంచి తర వరకు వచ్చారు. మొత్తం అంతాను టోటల్ మొత్తం అంతాను ఆల్మోస్ట్ లాస్ట్ టైమే 40,000. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజలు ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh వరకు వచ్చుంటారు. బట్ ఎడ్ల పందాలు 70 జతలు, గుర్ర పందాలు 20. పూర్తి స్థాయిలో సాంప్రదాయ పరంగా సాంప్రదాయాలు కనుమరుగుతున్న తరంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మహోత్తర కార్యక్రమం పాల్గొనడం ద్వారా ఇంతమంది ప్రజలు పాల్గొంటున్నారు. పండుగ వాతావరణంలో ముగించుకుని అడ్ల బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఏ విధంగా మీరు దీన్ని మెయిన్ అంటే మా తండ్రి పేరుని స్టార్ట్ చేసామంటే తల్లిదండ్రులు మర్చిపోకూడదు, సంప్రదాయం నిలబెట్టాలని చెప్పేసి తండ్రి పేరుని స్టార్ట్ చేస్తాం. యూజువల్ గా తండ్రి పోయిన తర్వాత, తల్లి పోయిన తర్వాత 4 సంవత్సరాలు దినం పెట్టి మర్చిపోతారు. అలా కాకుండా మీ రూట్స్ గుర్తుండాలంటే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి, అలాగే మీ వ్యవసాయం గుర్తుంచుకోవాలి రూట్స్. అయితే చివరిగా మన ప్రజలకి మీరు సంక్రాంతి సందర్భంగా చెప్పదలసిన ముఖ్యాంశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ప్రజలకి ఏ విధంగా మీరు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు? అఖండ సినిమాతో ఎలాగా ఈ స్టార్ట్ అయిందో మన పండుగ వాతావరణం, ఈ వాతావరణం దీనివల్ల స్టిమ్యులేట్ అయ్యి ఇంకా ముందుకెళ్ళి అందరూ కొత్త సంవత్సరం అందరూ సుఖశాంతిలో ఉండాలి. ఈ గుర్ర ప్రైజ్ లాగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్ళాలి. ఇదే పరిస్థితి ప్రస్తుతం కూడా ఏదైనా సరే ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం పండగ వాతావరణం ఎక్కడ కొనమరుగవుతుందనే విధానంపై కూడా పూర్తి కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్రపు స్వారీలు కానివ్వండి, ఎడ్ల బండి పోటీని మర్చిపోకుండా ఆయన ప్రత్యేకమైన కూడా ఈ రోజు తన తండ్రి గారి స్మారక ప్రకారం, తన తండ్రి గారి జ్ఞాపకార్థం ప్రకారం 7వ వార్షికోత్సవంగా ఈ గుర్ర పోటీలను, ఎడ్ల బండి పోటీలను రంగంపేట మండలం ఒడిశల గ్రామం వారి సైట్ లో ఏర్పడడం జరిగిందని చెప్పేసి కూడా జిఎస్ఎల్ మెడికల్ అధినేత గన్ని భాస్కర్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.